సిద్దిపేట జిల్లా డీసీసీ అధ్యక్షురాలు అక్షారెడ్డి గురువారం కాలకల్ మేజర్ గ్రామ పంచాయతీలో 3 గంటల పాటు ఇంటింట ప్రచారంలో పాల్గొన్నారు. గౌను గుర్తుపై ఉన్న సర్పంచ్ అభ్యర్థి పురం మౌనిక రవీందర్ కుమార్ కు మద్దతు తెలుపుతూ గ్రామ ప్రజలను ఆహ్వానించారు. ప్రచార సభలో ఆమె మాట్లాడుతూ గత గీతారెడ్డి హయాం నుంచి కాలకల్ గ్రామం కాంగ్రెస్ కు బలమైన స్థావరమని, ఆ విశ్వాసాన్ని కొనసాగించాలని కోరారు. గౌను గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని బలపరచాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ పథకాల సమస్యలు, పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు వంటి అంశాలను తమ దృష్టికి తీసుకురావాలని అక్షారెడ్డి సూచించారు. త్వరలోనే వీటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ప్రచారంలో కాంగ్రెస్ నాయకులు, గ్రామ ప్రజలు, మహిళలు, యువత భారీ సంఖ్యలో పాల్గొన్నారు. భూమి ఉండి ఇల్లు లేని వారు ఎవరైతే ఉంటారో వారికి అందరూ కూడా పట్టాలు ఇప్పించి ఇల్లు కట్టించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. మీరు పాత నాయకులు కాకుండా అదేవిధంగా రేషన్ కార్డులు పంపిణీ చేస్తుంది, మనకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది. అంతేకాకుండా ఇందిరమ్మ ఇల్లులు నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లులు ఇస్తుందమ్మా, ఉచితంగా మా రమేష్ స్వామి చెప్తుండు అమ్మ. అంతేకాకుండా ఈ సంక్షేమ పథకాలన్నిటినీ ప్రతి ఒక్కరికి చేరవేసే విధంగా నేను పనిచేస్తామా. రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతోటి, అంతేకాకుండా తూంకుంట నర్సారెడ్డి అన్న గారి ఆశీస్సులతోటి, ఆంక్షారెడ్డి అక్క ఆశీస్సులతోటి, మన ఇన్ఛార్జ్ మినిస్టర్ వివేక్ వెంకటస్వామి గారి ఆశీస్సులతోటి మీ ముందరకు వస్తున్నా. నాకు మండలంలో కానీ జిల్లాలో కానీ అధికారులతోటి మంచి సంబంధాలు, సత్సంబంధాలు ఉన్నాయమ్మా. వాళ్ళందరూ కూడా నేను ఫోన్ చేసినా కూడా, ఎవరికి ఏ ఆపద కలిగినా కూడా ఫోన్ల ద్వారా కూడా నేను పని చేయగలుగుతాను. అది అందరికీ తెలుసు. మరొక్కసారి అదేవిధంగా ఇంకొక 6 నెలల్లో పెన్షన్లకు కూడా సైట్ ఓపెన్ అవుతుంది. అది కూడా మీరు ఇంట్లోనే ఉండి అప్లై చేసుకోవచ్చు. ఇది మా మాట. ఇప్పటి మట్టికి మేము వచ్చి ఒక మాట ఇచ్చి పోయేటోళ్ళం కాదు. మీరు నన్ను చాలాసార్లు చూసిరా, మీ ఇంట్లోకి వచ్చినా, మీ గల్లీలలోకి వచ్చినారా. అదేవిధంగా రేపు రవణని మీరు గెలిపిస్తున్నారు. భారీ ఎత్తున ఆ జులూస్కి కూడా వస్తున్నా నేను. నర్సలతో పాటు మేమందరం కలిసి భారీ ఎత్తున ఊరు మొత్తం చిల్లు వేసుకుంటా జరుపుకున్నాం, ఒక జాతర లెక్క. గట్టిగా జై కాంగ్రెస్. అందరికీ నమస్కారం. నేను మీ ఆంక్ష, మీరు ప్రేమగా పిలుచుకున్న మీ నర్సన కూతుర్ని. ఇప్పుడు వీడికి ఎక్కువ టైం తీసుకోను, ఒక 2 నిమిషాల్లో ముగిసేస్తా, ఎందుకంటే చలి మొదలవుతుంది. మా అక్కలు కూడా ఈరోజు 2 గంటలు అసలు మీకు పాదాభివందనాలు. దీనికైతే మాతో పాటు ఇంతగా ఊరు మొత్తం తిరిగి కష్టపడి మా అన్నకి అడుగులో అడిగేసి మా అన్న గెలుపుకి సహకరించిన మీ అందరికీ పాదాభివందనాలు. థ్యాంక్ యూ అమ్మగారా. మళ్ళీ మీ ఉత్సాహం ఇప్పుడే మా అక్క ఒక ఆమె ఆడ నవ్వుతే ఈ వరకు వినిపించింది. అంత జోష్లున్నారు ఒక 2 గంటలు మాతో తిరిగి కూడా. థ్యాంక్ యూ అమ్మ. మీకు తెలిసిందే కాలకల్ అంటే కాంగ్రెస్ ఇప్పుడు కాంచి కాదు, గీతారెడ్డి గారి నుంచి కాంగ్రెస్ కి కంచుకోట. అట్లనే ఎప్పుడు ఉన్నది, ఉంటది కూడా. అదే విధంగా మేము పని చేసుకుంటూ వస్తాము. నర్సన్న నిలబెట్టిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ తరఫున మన రవన్న, మౌనిక రవి అన్న వాళ్ళకి మీ సహకారం ఉండాలి, మీ ఆశీర్వాదం ఉండాలి. ఖచ్చితంగా మీకు ఏం పనులు కావాలి అన్నా వచ్చి నర్సనతో మాట్లాడి మీ పనులు చేసే విధంగా ఉంటాయి. వేరే వ్యక్తులు అయితే మన వ్యక్తులు కాదు. రవణ అంటే మన ఇంటికి ఎప్పుడైనా రాగలుగుతాడు, ఫోన్లో నర్సనతో మాట్లాడగలుగుతాడు, ఏ పనైనా మీకు అందుబాటులో ఉండి చేస్తాడు. మీకు ఈ నమ్మకం ఉందా? ఎందుకంటే రవణ ఆల్రెడీ ఒకసారి ఉప సర్పంచ్గా పనిచేసినారు, ఎంపీపీగా పనిచేసినారు. ఆయనకి పని ఎట్లా చేయాలి అనే ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నది. సో మీ పనులు కావాలి అన్నా, మీరు ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఒక ఫోన్ కాల్లో మీ దగ్గరకు వచ్చి పనిచేసే వ్యక్తి. నమ్ముతారా? సో ఇప్పుడు నేనేదో ఒక లీడర్ లాగే వచ్చి ఒక 4 మాటలు చెప్పేసి ఒక స్పీచ్ ఇచ్చేసి పోతే మీకు మాకు ఆ దూరం అట్లనే ఉంటుంది. మీరే చెప్పండి. ఇప్పుడు 2 ఏళ్ళు అయింది మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. మీకు ఏమేమి వచ్చాయో మీ మాటలలో నేను వింటా. ఉచిత బస్సులో తిరుగుతురా? బస్సుకి పైసలు కడుతురా? అమ్మా ఆడ